ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడైతే మీకు నచ్చేటట్లు మీ పిల్లలకి నచ్చేటట్లు కోరి మరీ తింటారు. ముందుగా మనము చేసే రెసిపీ ఏంటంటే అది వచ్చేసి నూడిల్స్. స్ట్రీట్ సైడ్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం నూడిల్స్ ప్యాకెట్ తీసుకొని ఒక డేక్షాలో నీళ్ళు వేసుకుని ఉప్పు వేసుకుందాము. నెక్స్ట్ అది మనం గ్యాస్ మీద పెట్టి ఒక 10 minutes ఉడికించుకున్న తర్వాత మనము మ్యాగీ ఉంది కదా నూడిల్స్, దాన్ని మనము నీటి లోపల వేద్దాము. నెక్స్ట్ మనం ఆవాలు వేసుకుందాం గాయస్. ఇప్పుడైతే మనం ఆవాల్ని బాగా నూనెలో వేంపాలి. అది బాగా వేపిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకుందాము. ఆనియన్స్ నేను 6 తీసుకున్నాం కాబట్టి మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని మనం వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు మనము వేపుకుంటున్నాం కదా ఆనియన్స్ని. మీలో ఎంతమందికి నూడిల్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అది బాగా మనము అడుగంటకుండా బాగా వేపుకుందాము. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనము బాగా వేపుకున్న తర్వాత మనం ఇప్పుడు అట్లే బాగా వేపుకుందాము. ఆ పక్క ఈ పక్క ఉండేది బాగా వేపుకుందాము. అది చూడండి. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ సరిపోలేదని ఇంకొక స్పూన్ కారం వేసుకుందాము. కారము 2 స్పూన్స్ వేసుకున్నాము. నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసుకుందాము. అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ వేసుకొని, మా అక్కడ అల్లం పేస్ట్ లేదు కాబట్టి మేము స్కిప్ చేసాము. చికెన్ మసాలా వేసుకుందాము, అన్నీ వేసుకున్నాము మేము. కానీ మా అక్కడ 10 minutesలో అయిపోవాలంటే మేము బిన్న చేసినాము. చూడండి అట్లా అయిపోయింది. ఇప్పుడు మనం బాగా ఉడికిద్దాము. దాన్ని ఒక 5 minutes ఉడికిద్దాము. నెక్స్ట్ అది 5 minutes అయిపోయినాక మూత తెరిచి చూసాక చూడండి ఇట్లా వచ్చేసింది. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది, ఉడికింది ఇది. మళ్ళీ ఇక్కడ వచ్చి మనం ఇందాక పెట్టాం కదా దాన్ని. ఇప్పుడు అదైతే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. మ్యాగీ నూడిల్స్ అయితే ఉడికిపోయింది. మీరే చూడండి ఎట్లా ఉడికిందని. ఇప్పుడైతే మనము గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుందాము. హైలో పెట్టి ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం నూడిల్స్ని నేనైతే ఇట్లా చేస్తున్నాను. ఒక జల్లీ తీసుకొని ఆ వాటర్ అన్నీ పోయేటట్టు మళ్ళీ నేను ఇట్లా చేసి 3 times నేను అట్లా చేస్తే నాకు ఫుల్ మ్యాగీ నూడిల్స్ ఉడికింది. చూడండి ఇట్లా వేస్తున్నాను. వాటర్ ఉంటే మనకి మసాలా టేస్ట్ అనేది రాదు. నెక్స్ట్ మనము బాగా కలిపెట్టుకుందాం. కింద మసాలా అంతా బాగా కలిపెట్టుకుందాము. మనం ఇప్పుడు బాగా ఇట్లా కలిపెట్టుకుందాము. మసాలాస్ కింద నుంచి ఇవంతా మనకి షెఫల్ అయ్యేటట్టు కలిపెట్టుకుందాము. ఫైనల్ లుక్ ఇది. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్